అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి దద్దమ్మ అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన స్వయం కృషితో ఎదిగి ఉత్తరాంధ్రలోనే అలాగే రాష్ట్రంలోని చాలా పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి రాజకీయ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. ఆయన ఈ 4.5 దశాబ్దాలలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, 15 సంవత్సరాల పాటు మంత్రిగా, అలాగే పిసిసి అధ్యక్షుడిగా, అలాగే ఈరోజు శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఆయన స్వయం కృషితో ఎదిగినటువంటి నాయకుడు. మీరు మీ అన్నగారైనటువంటి ఎర్రమనాయుడు గారి చలవతో ఎదిగినటువంటి నాయకుడు. మీకు బొత్స సత్యనారాయణ గారిని విమర్శించే స్థాయి కానీ, విమర్శించేటువంటి అర్హత కానీ లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు వల్ల ఈరోజు ఉత్తరాంధ్రలో ఎంతో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మీ జిల్లాలో అచ్చెన్నాయుడు గారు ఏం చేశారు, పలానా ప్రాజెక్ట్ అచ్చెన్నాయుడు గారి వల్ల వచ్చింది అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా అని మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ గారి వల్ల రాజకీయంగా చాలామందిని ఆయన పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతోమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. మీరు చెప్పుకోగలరా? ఎంతమందికి మీరు రాజకీయ జీవితాన్ని ఇచ్చారన్నది మీరు చెప్పుకోగలరా? చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మీరు అంత సీనియర్ నాయకుడిని ఈ రకంగా దద్దమ్మ అని సంబోధిస్తూ మాట్లాడడం అనేది చాలా తప్పు. మీరు ఎవరి దగ్గరో మెప్పు కోసం, ఎవరి దగ్గరో మార్కుల కోసం ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చాలా ఇంటెన్షనల్గా మొదటి రోజు కౌన్సిల్లో ఏదైతే డిఎస్సి మీద చర్చ జరుగుతుంది, ప్రతిపక్షం ఖచ్చితంగా గట్టిగా అడుగుతుందని చెప్పేసి ఒక మైండ్ గేమ్ తోటి టాపిక్ డైవర్షన్లో భాగంగా మీరు వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు దద్దమ్మ అని మీరు సంబోధించారు. మేము కూడా అనేయచ్చు, మిమ్మల్ని ఎంత పెద్ద మాట అయినా అనేయచ్చు. మాట అనటానికి ఏముంది? మాట్లాడేటువంటి అంటే మాటలు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత మాట అయినా అనేయచ్చు. తాడు బొంగరం లేని వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు. వాళ్ళకి ఏ నేపథ్యాలు ఉండవు, ఏది పడితే అది మాట్లాడతారు. కానీ ఒక రాజకీయ నేపథ్యం, ఒక సీనియారిటీ, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడడం అన్నది మీ స్థాయిని దిగజార్చుకున్నట్టే అవుతుంది తప్ప వేరే రకంగా లేదు అన్నది కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు రైతులకి యూరియా సక్రమంగా ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం మీది. అలాగే వరికి నీరు అందించలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం మీది. అలాగే మిర్చికి కనీస మద్దతు ధర ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం మీది. అలాగే పత్తి, పొగాకు, మామిడి పంటలను కొనలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అచ్చెన్నాయుడు గారు అని గుర్తు చేస్తున్నాం. అలాగే అరటి, టమాటా వీటికి గిట్టుబాటు ధర ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం మీది అచ్చెన్నాయుడు గారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దద్దమ్మ? ఎవరిది దద్దమ్మ ప్రభుత్వం? మీరు బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీరు ఏ ఉద్యోగాలు తీసుకొచ్చారు? టీచర్ ఉద్యోగాలు మీ ప్రభుత్వ హయాంలో అని అంటున్నారు. మేము లెక్కలతో కలిపి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో, ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఇచ్చామో చెప్తాం. మీరు మాట్లాడగలరా? తర్వాత ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో 1,35,000 సచివాలయ ఉద్యోగాలని నియమించడం జరిగింది. మేము గర్వంగా చెప్పుకోగలం. 1,35,000 ఉద్యోగాలు.
మీరు 16,000 ఉద్యోగాలకే డప్పు కొట్టుకుంటున్నారు. ఈరోజు 1,35,000 ఉద్యోగాలు ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం, ప్రభుత్వ పాలనని ప్రజల చెంతకు తీసుకెళ్లడం కోసం వితిన్ 1 ఇయర్లో 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ టైంలో మున్సిపల్ శాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి. వాళ్ళ 2 శాఖల్లో జరిగినటువంటి నియామకాలు 1,35,000 ఉద్యోగాలు. గర్వంగా చెప్తున్నాం. ఈరోజు ఈ 26 నెలల్లో మీ వ్యవసాయ శాఖలో ఎన్ని ఉద్యోగాలు చెప్పగలరు అచ్చెన్నాయుడు గారు? ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీ వ్యవసాయ శాఖ పని చేయడానికి పనిచేస్తున్నటువంటి వ్యవస్థను క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఈరోజు గ్రామాల్లో రైతులకు విత్తనాల నుంచి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏది ఇవ్వాలన్నా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్సే రైతు భరోసా కేంద్రాల ద్వారాగా పనిచేస్తున్నారు. అంటే మీ శాఖ పని చేయడానికి ఉన్నటువంటి వ్యవస్థ జగనన్న తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. అది మర్చిపోవద్దు. ఈరోజు అంత పెద్ద సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని విమర్శించడం వల్ల ఈరోజు మీరు ప్రజల్లో ఎంత చులకనయ్యారన్నది ఒకసారి గ్రామాల్లో అడగండి. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నది అందరికీ అర్థమవుతుంది. ఎంత దౌర్భాగ్యం కాకపోతే మీ నియోజకవర్గంలో యూరియా కోసం క్యూలో నిలబడి ఒక వృద్ధురాలు చనిపోయింది. స్వయంగా మీ సొంత నియోజకవర్గంలో. ఎవరిదంటే దద్దమ్మ ప్రభుత్వం? ఎవరిది చేతగాని ప్రభుత్వం? మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది? ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం చేశారట. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందా? అసలు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు, సంస్కరణలు చేసింది జగనన్న. 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యలో ఏం సంస్కరణలు తీసుకొచ్చారో మీరు చెప్పగలరా? ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎన్ని సంస్కరణలు జరిగాయి, ఎన్ని సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో వచ్చాయి, విద్యా వ్యవస్థ ప్రమాణాలు ఎంత పెరిగాయి అన్నది మేము లెక్కలతో కలిపి చెప్పగలం. జగనన్న ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి అమ్మఒడి అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం వల్ల చాలామంది తల్లులు పిల్లల్ని స్కూల్ మానిపించకుండా స్కూల్స్కి పంపించినటువంటి చరిత్ర జగనన్న ప్రభుత్వంలో. జగనన్న తీసుకొచ్చినటువంటి అమ్మఒడి ఈరోజు మీరు తల్లికి వందనం పెట్టారు. మేము అమ్మ అన్నాం, మీరు తల్లి అన్నారు. 2 ఒకటే. దాని సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆలోచనల్ని, ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలని కాపీ కొట్టగలేరు, కానీ ఆయన కమిట్మెంట్ని మాత్రం మీరు కాపీ కొట్టలేరు జీవితంలో. ఆయన చిత్తశుద్ధిని మాత్రం మీరు కాపీ కొట్టలేరు. ఎందుకనంటే ఆయన ఒక చేంజ్ తీసుకొచ్చారంటే చాలా డెప్త్గా ఆలోచించి ఆ వ్యవస్థలో పూర్తిగా మార్పు వచ్చి దాని ద్వారాగా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అందరికీ మేలు జరిగేలాగా చాలా డెప్త్గా ఆలోచించి ఒక పథకాన్ని ఆయన సృష్టిస్తారు. కానీ మీరు మొక్కుబడిగా అమ్మఒడి అనేటువంటి పథకం ఇవ్వకపోతే దాన్ని తల్లికి వందనం మార్చి ఈరోజు తల్లికి వందనం ఇస్తూ మిగిలిన అన్నీ కూడా సర్వనాశనం చేశారు. ఈరోజు నాడు నేడు ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు ద్వారాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 స్కూల్స్ని 3 స్పెల్స్గా తీసుకొని మొదటి స్పెల్లో 15,000 స్కూల్ని నాడు నేడు ద్వారాగా 9 అంశాలతో కూడినటువంటి నాడు నేడు ద్వారాగా అన్ని స్కూల్ రూపురేఖలను మార్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. తర్వాత సెకండ్ స్పెల్లో థర్డ్ స్పెల్లో కలిపి టోటల్ 23,000 స్కూల్ రూపురేఖలు మార్చారు ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో. ఆ నాడు నేడుని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి అవి టేకప్ చేయకుండా పక్కన పెట్టేశారు. ఈరోజు ఎంత సిగ్గుపడాలంటే మీ ప్రభుత్వం, సాలూరు నియోజకవర్గంలో నిన్న గోడ కూలి ఒక 10th క్లాస్ విద్యార్థి చనిపోయాడు. అది మీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మీరు పాటించేటువంటి ప్రమాణాలు. ఒక స్టూడెంట్ చనిపోయాడు, సిగ్గుపడండి. అలాగే విద్యా కానుక ద్వారాగా పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి డిక్షనరీ వరకు కూడా పిల్లలకి విద్యా కానుక ద్వారాగా స్కూల్ ఓపెన్ అయిన రోజే పిల్లలకి అందించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మీరు ఆయన ఆలోచన కాపీ కొట్టారు, దాని పేరు మార్చారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారు. కానీ ఏది ఈరోజు ఆ పథకం ఏది? మొదటి సంవత్సరం ఇచ్చారు, తూతూ మంత్రంగా ఇచ్చారు. ఆ బ్యాగులు 4 రోజులకి మొత్తం చిరిగిపోయాయి. ఈరోజు అసలు ఈ సంవత్సరం అసలు ఆ పథకమే లేదు. అంటే అదే నేను అన్నది,
మీరు ఆయన ఆలోచనలు కాపీ కొట్టారు కానీ ఆయన నిబద్ధతని, ఆయన చిత్తశుద్ధిని కాపీ కొట్టలేకపోయారు. ఆ చిత్తశుద్ధి మీకు లేదు, మీదంతా తూతూ మంత్రమే. అలాగే గోరుముద్ద, మధ్యాహ్న భోజనం పథకం అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ జగనన్న ప్రభుత్వంలో ఆ మధ్యాహ్న పథకాన్ని గోరుముద్దగా మార్చి పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించాలన్న ఒక సదుద్దేశంతో మెనూలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి స్వయంగా ఆయనే ఆ మెనూని పిల్లలకి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం అందేలాగా మెనూని తయారు చేసి పిల్లలకు అందించడమే కాకుండా దానికి ఒక మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ మానిటరింగ్ సెల్ మండల స్థాయిలో ఆ గోరుముద్ద అనేటువంటి పథకం పిల్లలకి కరెక్ట్గా భోజనం అందుతుందా లేదా అనేది ఆ కమిటీ ఎప్పుడూ కూడా మానిటరింగ్ చేసేది. జగనన్న ప్రభుత్వంలో గోరుముద్ద అనేటువంటి పథకం ద్వారాగా, గోరుముద్ద అనేటువంటి మధ్యాహ్న భోజనం ద్వారాగా పిల్లలు చాలా చక్కటి మంచి ఫుడ్ తినేవాళ్ళు. క్యారేజీలు అన్నవి లేవు, బాక్సులు అన్నవి లేవు జగనన్న ప్రభుత్వంలో. కానీ ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి, అంటే గొప్ప వ్యక్తుల పేరు పెట్టి పథకాన్ని నీరుగార్చడం, పథకాన్ని సర్వనాశనం చేయడం. ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి ఆ గోరుముద్ద కార్యక్రమాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం కింద మార్చి ఈరోజు పిల్లలకి నిజంగా మంచి ఫుడ్ అందిస్తున్నారా? మీరు నిజంగా మంచి ఫుడ్ అందిస్తే పదని ఏ స్కూల్కి వెళ్దాం చెప్పండి. పిల్లలు ఎంతమంది క్యారేజీలు తెచ్చుకుంటున్నారో ఒకసారి వెళ్ళి గమనిద్దాం, పరిశీలిద్దాం. అలాగే జగనన్న ప్రభుత్వంలో బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొచ్చారు, టోఫెల్ తీసుకొచ్చారు. నాడు నేడు 9 అంశాలతో కూడిన నాడు నేడు ద్వారాగా డ్రింకింగ్ వాటర్, రన్నింగ్ వాటర్, ఆర్ఓ ప్లాంట్స్, బెంచెస్, టేబుల్స్, బ్లాక్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్, ఫ్యాన్స్, 1 కాదు 2 కాదు, బాత్రూమ్స్, ఎలక్ట్రికల్ వర్క్, ఈవెన్ డోర్తో కలిపి మంచి మెటీరియల్ తోటి మంచి కంపెనీతో ఉన్నటువంటివన్నీ కూడా తీసుకొచ్చి రెప్యూటెడ్ కంపెనీస్ క్వాలిటీ ఇచ్చి అదే నిబద్ధత, అది చిత్తశుద్ధి చేస్తే ఈరోజు ఎలా ఉంది? గతంలో మా చిన్నప్పుడు కానీ మా తర్వాత చదువుకునే వాళ్ళు కానీ కింద నేల మీద చదువుకునే వాళ్ళం. బాత్రూమ్లు ఉండే కాదు, ఫ్యాన్లు ఉండే కాదు, లైట్లు ఉండే కాదు, బోర్డులు సరిగ్గా లేనటువంటి పరిస్థితి, ఏమీ లేనటువంటి పరిస్థితి. ఆర్ఓ ప్లాంట్ నమో నారాయణ, అసలు ఆర్ఓ ప్లాంట్ అన్నదే తెలియదు. అటువంటి పరిస్థితులు మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మా చిన్నప్పుడు, మా ముందు తరాలు, ఆ తర్వాత తరాలు, అన్ని తరాలు కూడాను జగనన్న వచ్చిన తర్వాతే మారింది తప్ప విద్యా వ్యవస్థలో మార్పు మేము చదువుకున్నప్పుడు మా ముందు ఎప్పుడూ కూడా ఈ మార్పులు లేవు. 40 ఏళ్ల అనుభవం ఉండి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధానాలు ఎందుకు తేలేదు? ఇదే తల్లికి వందనం ఎందుకు తేలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఏ విద్యార్థి సంఘాలు కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితులు కూడా గతంలో లేవు. ఇప్పుడు విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు ప్రశ్నించకుండా బ్యానర్లు కడుతున్నారు స్కూల్స్ ముందు, ప్రవేశం లేదు ఎవరికని. సిగ్గుపడండి, సిగ్గుచేటు. విద్యా ప్రమాణాలు, విద్యా వ్యవస్థ సర్వనాశనం అయ్యింది మీ ప్రభుత్వంలో. ఎందుకనంటే ఈరోజు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఈ రికార్డ్స్లోనే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ బాలేదు అని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్స్లోనే వస్తున్నాయి, వెల్లడిస్తున్నారు. ఈరోజు విద్యార్థులు స్కూల్స్ మానేయడం కానీ, డ్రాప్అవుట్స్గా మారిపోవడం కానీ ఎక్కువైపోయాయి. దేశ సగటు కన్నా ఆంధ్రప్రదేశ్ సగటు చాలా ఎక్కువ ఉంది అని అంటే దురదృష్టకరం. 5,86,000 మంది విద్యార్థులు ఈరోజు డ్రాప్అవుట్స్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో. దగ్గరగా 977 స్కూల్స్ మూసివేయబడ్డాయి. సింగిల్ టీచర్ ఉన్నటువంటి స్కూల్స్ సుమారుగా 12,000. 15 కన్నా తక్కువ ఉన్నటువంటి పిల్లలకు 9,000కి పెరిగిపోయాయి. 30 కన్నా తక్కువ మంది ఉన్నటువంటి పిల్లలు 21,000కి పెరిగిపోయాయి స్కూల్స్ ఈరోజు. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత ప్రమాదంలో ఉంది, ఈరోజు ఇంత డ్రాప్అవుట్స్ పెరగడానికి ఇవన్నీ కారణాలు కాదా? అంటే విద్యా వ్యవస్థ మెరుగుపడినట్ట, నాశనం అయిపోయినట్ట? విద్యా వ్యవస్థ నాశనం చేసింది మీరు, జగనన్న ప్రభుత్వంలో కాదు.
25,000 కోట్లు ఖర్చు పెట్టారు అమ్మఒడి కోసం, గోరుముద్ద కోసం 4,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. అలాగే నాడు నేడు ద్వారా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా ఖర్చు పెట్టడానికి కూడాను సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్లో రెడీగా ఉంది. అవన్నీ సర్వనాశనం చేసి బైజూస్ కంటెంట్ ట్యాబ్లు ఎత్తేసి టోఫెల్ తీసేసి ఇంగ్లీష్ మీడియం విద్య తీసి సర్వనాశనం చేసింది మీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు గారు. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. అలాగే ఈరోజు డిఎస్సికి సంబంధించి నారా లోకేష్ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నిన్న అసెంబ్లీలో నిజంగా నవ్వుతున్నారు అందరూ కూడా. సింధు గారిని ఇప్పుడు వీళ్ళు డిఎస్సీలు ఎంపికైన వాళ్ళని పోలుస్తూ అది ఇది ఒకటే అని పోల్చడం నవ్వుతున్నారు. సిగ్గుచేటు. దేశం కోసం, దేశానికి మంచి పేరు తెచ్చి దేశం కోసం మెడలు తీసుకొచ్చిన వాళ్ళు, దేశం కోసం పనిచేసి, అదే మీ తెలుగుదేశం కోసం పనిచేసి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఒకటేనా లోకేష్ గారు? ఈరోజు స్పోర్ట్స్ కోటాకి ఎగ్జామ్ అవసరం లేదంటున్నారు. అంతకుముందు డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ లేకుండానే జరిగినాయా? అలా అయితే మీరెందుకు జీవో నెంబర్ 3ని జీవో నెంబర్ 56ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? ముందున్నటువంటి 2 జీవోలను ఎందుకు రద్దు చేశారు? జీవో నెంబర్ 4 వాటిని ఎందుకు రద్దు చేశారు? మళ్ళీ జీవో నెంబర్ 23 జీవో నెంబర్ 56ని మీరు ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ మీరే ఎందుకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, క్వాలిఫైడ్ టెస్ట్ ఉంటుందని మీరే ఎందుకు మళ్ళీ ఒక జీవోని రిలీజ్ చేశారు? అంటే మీ మీద మీకే క్లారిటీ లేదు. అలాగే నవీన్ గురించి ఏం మాట్లాడుతున్నారు? మేము కాల్ లెటర్ పంపాము కానీ రాలేదు అని అంటున్నారు. అదే నవీను కోర్టులో వేసినటువంటి పిటిషన్లో నాకు కాల్ లెటర్ రాలేదు, నా లాగిన్ బ్లాక్ చేశారు అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశాడు. మీరు ఒప్పుకున్నట్టే కదా నవీన్కి మొదటి ర్యాంక్ వచ్చిందని. అక్కడ పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చిందంటే అనుమానం కాదా? మరి మొదటి ర్యాంక్ వచ్చేలా చదివినోడు కౌన్సిలింగ్ ఎందుకు రాడు? అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కాబట్టి ఎన్ఓసి, అసలు ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మీకు తెలీదా? చర్చికి 4 సార్లు పిలిచాము రాలేదు జగన్మోహన్ రెడ్డి అని అంటే కూలి పని చేసుకునే చదువు లేని వ్యక్తి కూడా లోకేష్ సవాలుకి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాడు అని ఆలోచిస్తారు. మీ సవాల్కి మాజీ మంత్రులు అందరూ రెడీగా ఉన్నామని కూడా చెప్పాం కదా. మీరు చర్చకు వస్తామంటే మాజీ మంత్రులు అందరం వస్తాము. లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తారో చెప్పండి, మా జగన్ వస్తారు చర్చికి. తప్పు జరిగింది, డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, కొన్ని లక్షలకి ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారన్నది వాస్తవం. అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి అంశమే. మీరు ఇచ్చినటువంటి జీవోలు కరెక్ట్గా నోటిఫికేషన్ అప్పుడు ఇచ్చినటువంటి జీవో, తర్వాత రద్దు చేసినటువంటి ప్రక్రియ, పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో మీరు ఇచ్చినటువంటి తీరు, మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తికి పోస్ట్ ఇవ్వకపోవడం, మొదటి ర్యాంక్ వచ్చినోడి ఎస్సీఆర్టీలో ఎంప్లాయ్ అవ్వడం, ఇవన్నీ అనుమానాలే కాదు, అనుమానాలని బలపరిచేలాగా కూడా అన్నీ కనిపిస్తున్నాయి. ఒక్క డిఎస్సిని కూడా మీరు వచ్చినటువంటి తర్వాత ఈరోజు ఏదైతే కండక్ట్ చేసినటువంటి ఒక్క డిఎస్సికి ఇన్ని ఆరోపణలా, ఇన్ని అవినీతి ఆరోపణలా. 135,000 ఉద్యోగాలు సచివాలయంలో ఇచ్చాం. హెల్త్ డిపార్ట్మెంట్లో 60,000 పైన ఇచ్చాం. ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్క ఆరోపణైనా గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఛాన్స్ మీకు ఇచ్చామా? ఇవ్వలేదు. అది జగన్ అన్న కమిట్మెంట్, ఆయన చిత్తశుద్ధి. ట్రాన్స్పరెన్సీ అంటే అది మీది కాదు. మీ మాటల్లోని ట్రాన్స్పరెన్సీ లేదు, మీ చేతల్లోని ట్రాన్స్పరెన్సీ లేదు, మీ ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ అనేది అస్సలు లేదు. దయించి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడకండి. తప్పు జరిగింది, దానికి బాధ్యత వహించండి మంత్రి గారు. అంతే తప్ప ఇలాంటి చౌకబారి మాటలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, చిన్న పిల్లోడికి అర్థమవుతుంది మీరు చేసే వ్యాఖ్యలు చాలా తప్పు అని, పద్ధతిగా లేవు అని. అలాగే అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నాం, మీరు బొత్స గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం, ఖండిస్తున్నాం. మీరు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.